రాహుల్ మమ్మీ స్వప్న, నేను ఏ తప్పు చేయలేదు స్వప్న. నాకే పాపం తెలియదు. నన్ను నమ్ము స్వప్న, ప్లీజ్. ఇప్పుడు ఏడ్చే లాభం? మగాణ్ణి అనే మత్తులో మనిషివన్న సంగతి కూడా మర్చిపోయావు. కట్టుకున్నది చెప్పే మంచిని వదిలేసి అబద్ధాలతో ఆకలి తీర్చుకునే మీ అమ్మ మాటలే నమ్మి అబద్ధం మీదే నడుస్తూ అబద్ధంలోనే తడుస్తూ అదే ఆనందం అని నువ్వు బ్రతికావు. ఇప్పుడేమైంది? జైల్లో కూర్చొని చిప్పకుడు తినాల్సొచ్చింది. స్వప్న, ఇక్కడికి నువ్వొచ్చింది వాణ్ణి చూడ్డానికా లేక వాణ్ణి అవమానించడానికా? నువ్వున్నంతకాలం, నీ కొడుకు నీ మాట విన్నంతకాలం ఒకరు అవమానించాల్సిన పనిలేదు. నీ కొడుకే అవమానాన్ని వెతుక్కుంటూ వెళ్లి అగాధంలో పడతాడు. దానికి నిదర్శనమే ఈ జైలు గోడలు. ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది అక్షర సత్యం స్వప్న. నేను ఎన్నో తప్పులు చేశాను, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. కాని నేను హత్య చేయలేదు అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు స్వప్న, నువ్వు నమ్మితే చాలు. ఎలా నమ్మమంటావ్? తాళి కట్టిన భార్యతోనే నేను ఫలానా దాన్ని ప్రేమించాను, దాని దగ్గర డబ్బుంది, ఇక దాంతోనే ఉంటాను, దానింట్లోనే తింటాను అని చెప్పినా గొప్ప మనిషివి నువ్వు. అలా అనకు స్వప్న, నేను నీకు చెప్పింది నిజమే. తన దగ్గర డబ్బుందని, ఆ డబ్బు నాకు సొంతం కావాలని వెళ్ళింది కూడా నిజమే. కాని నేనేమో అమ్మాయిని ఇష్టపడలేదు స్వప్న. నాకు ఆ ఆలోచన కూడా లేదు. అలాంటిది తనని చంపాలని నేనెందుకు అనుకుంటాను? దానివల్ల నాశనం అయ్యేది నా జీవితమే కదా. ఒక్కసారి ఆలోచించు స్వప్న. ఇంట్లో మావయ్యలకి, రాజ్కి చెప్పి ఎలాగైనా నన్ను కాపాడు స్వప్న, ప్లీజ్. నీకు దండం పెడతాను స్వప్న. ఇన్నాళ్ళు నేను నమ్మితేనే కదా మోసం చేశావు. అయినా జీవితం పంచుకున్నదాని కదా. మళ్ళీ నిన్ను నమ్మి ఏదైనా ప్రయత్నం చెయ్యాలన్నా అబద్ధానికి చిరునామా లాంటి నిన్ను ఇంట్లో అయిన వాళ్ళు, ఇక్కడ పోలీసులు ఎవ్వరూ నిన్ను నమ్మలేని స్థితికి నువ్వు దిగజారిపోయావు. ఏం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు. నోరు మూసుకొనుండు. జై రాహుల్, నువ్వు దేనికి తల వంచక్కర్లేదురా. ఎవరికి భయపడనక్కర్లేదు. నీకు నేనున్నాను. ఎంత ఖర్చైనా సరే నిన్ను నేను బయటకు తీసుకొస్తాను. చూసావా, ఇది మీ అమ్మ మానసిక స్థితి. ఇక మీరు మారరు. జీవితాలు నాశనమైనా, బతుకులు బూడిదైనా మీరు మాత్రం మారరు. గొడ్డు కంచె దాటితే కాపరి తప్పు, బిడ్డ తప్పు చేస్తే తల్లిదే తప్పు. కాని నువ్వు కొడుకు పంచన చేరి కంచె దాటించి ఊరు మీదికి వదిలేసిన ఘనత నీది. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు కొడుకుతో తప్పు చేయించడమే కాకుండా తప్పుడు మార్గంలో కొడుకుని కాపాడాలని చూస్తున్నావు. నేను తప్పుకుంటే వాడు జైల్లో ఉండడమే కాదు, నువ్వు రోడ్డు మీద ఉంటావు. భర్తలేని ఆడదానిగా బజారున పడతావు. అందుకే అడ్డదారిలో వెళ్ళైనా సరే నేను నా కొడుకుని కాపాడాలనుకుంటున్నాను. నీకు చేతనైతే నువ్వు రహదారిలోనే వెళ్ళి ఎలా కాపాడతావో కాపాడుకో. హలో రంజిత్, నేను పోలీస్ స్టేషన్ దగ్గరున్నాను. ఇక్కడ పోలీసులున్నారేంటండి? మర్డర్ జరిగింది కదా, లోపలేమైనా క్లూస్ మిస్ అవుతాయని కేసు క్లోజ్ అయ్యే వరకు పోలీసులు ఇలా కాపలాగా ఉంటారు. మరి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? చచ్చినా ఒప్పుకోరు. పైగా మనం ఇలా ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించామని తెలిస్తే సాక్ష్యాలు మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించామని రాహుల్ మెడకే చుట్టుకుంటుంది. అయితే ఇప్పుడేం చేద్దామండి? లోపలున్న కెమెరా ఎలా తీసుకురావాలి? కలావతి, కెమెరా అక్కడ పెట్టావు. అటు పెట్టాను, చూపిస్తానండి. ఏమండి, ఆ కబోర్డ్ లో ఒక డాల్ ఉంది, ఫ్లవర్ పాట్ పక్కన. అక్కడ పదండి. పోలీసులు మనల్ని చూడలేదు. ఏ డిసప్పాయింట్ అయ్యావా? పోనీ ఒకసారి వెళ్ళి హాయ్ చెప్పరానా? ఏమండి, దీనికేమీ తక్కువ లేదు. సరే, ఆ ల్యాప్టాప్ ఇవ్వు. తీసుకుంది. ఏమండి, రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కోయిలి కదులుతుందంటే ఈ మర్డర్ రాహుల్ చేయలేదన్నమాట. మరైతే ఎవరు చంపుంటారు? చూస్తే తెలుస్తుందిగా, చూడు. ఈ ఒక్క సాక్ష్యం చాలండి రాహుల్ని కాపాడడానికి. పదండి, స్టేషన్కి వెళ్దాం. రాహుల్ మదర్, రంజిత్, నేనే మీకు ఫోన్ చేసింది. అందుకే నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పండి. నా కొడుకుని ఇరికించడానికి ఫిక్స్ అయ్యావా? సాక్ష్యాలు లేకపోతే ఇరికించడం అంటారు, కానీ అన్ని ఆధారాలు నా దగ్గరున్నాయి. సాక్ష్యాలదేముంది, 100 సృష్టించొచ్చు. సాక్ష్యాలు సృష్టించినంత తేలిగ్గా నోట్లు ప్రింట్ చేయలేం కదా. నేను మీతో డిస్కస్ చేయడానికి రాలేదు, డిమాండ్ చేయడానికి వచ్చాను. ఎంత కావాలి? 2 కోట్లని ఆల్రెడీ చెప్పానుగా. నా దగ్గర అంత డబ్బు లేదు. అయితే నాకు ఓపిక లేదు. నా దగ్గరున్న సాక్ష్యాలతో స్టేషన్కి వెళ్ళమంటారా, లేక ఈ ప్రూఫ్ని నేను చెప్పిన రేటుకి మీరు కొనుక్కుంటారా? నా దగ్గర డబ్బు తీసుకుని నువ్వు నన్ను మోసం చేస్తే? ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు నన్ను నమ్మడం తప్ప మీకు వేరే ఆప్షన్ ఉందా? ఒక్క ఆప్షన్ కాదురా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హే, ఎవరు మీరు? ఎరా, మీ ఇల్లు పీకి పందిరేసిన మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదురా వెదవా? రాహుల్ని విడిపించడానికి మాకొకే ఆప్షన్ ఉందిరా. రాహుల్ తప్పు చేయలేదని నమ్మి నిర్దోషిగా బయటికి తీసుకురావడం. మేం మాత్రం నీకు చాలా ఆప్షన్స్ ఇస్తున్నాం. నీకు నువ్వుగా నేరాన్ని ఒప్పుకుని పోలీసులకి లొంగిపోవడం, నిన్ను 4 తన్ని నేరాన్ని ఒప్పించడం, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఫేక్ అని పోలీసుల్ని నమ్మించడం, నిన్ను అరెస్ట్ చేయించడం. ఈ ఆప్షన్స్ లో ఏది బెటర్ ఆలోచించుకో. రాజ్, ఏం చేస్తున్నారు మీరు? వీడి దగ్గర సాక్ష్యాలున్నాయి. వీడి కాని స్టేషన్లోకి వెళ్తే రాహుల్ జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని చంపింది రాహుల్ కాదు, వీడు. ఏమంటున్నారు మీరు? అన్ని పోలీసుల ముందే తెలుస్తాను. హలో, ఏంటిదంతా? ఎవరు మీరు? నేను రాహుల్ కజిన్ సార్. అది తెలుసు. రాహుల్ మీద కేసు పెట్టిన ఇతన్ని ఎక్కడి కింద తీసుకొచ్చారు? వీడు తప్పు చేశాడు కాబట్టి సార్. లాకప్ లో ఉన్న రాహుల్ కాదు సార్, అసలైన నేరస్తుడు వీడు. కట్టుకున్న భార్యని నిర్దాక్షిణంగా చంపేసి ఆ కేసుని మా రాహుల్ మీదకి నెట్టేసిన దుర్మార్గుడు సార్ వీడు. మీరెలా చెప్పగలరు? మీరు మాటలు చెప్తే నమ్మరని నాకు తెలుసు సార్.
అందుకే సాక్ష్యాలతో వచ్చా. కుయిలీని వీడే చంపాడనడానికి కావాల్సిన ఆధారాలన్నీ ఫోన్లో ఉన్నాయి సార్. చూడండి సార్. కుయిలి 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 నాకు కాళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు చేసిన పనికి నాకు ప్రపంచమే తిరుగుతుంది. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఆ రాహుల్ గాడి దగ్గర డబ్బుంది అన్నావు, వాడు కోటీశ్వరుడు అన్నావు. వాణ్ణి ట్రాప్ చేస్తే మనం లగ్జరీగా బతకచ్చు అన్నావు. నేను నీ మొగుడిని అన్న సంగతి కూడా మర్చిపోయావు. నీ ప్లాన్కి నేను ఒప్పుకున్నాను, కానీ ఏమైంది? ఏమైంది? అంతా నాశనం అయిపోయింది. మనకి డబ్బు వస్తుందనే కదా నేనా పని చేశాను. నువ్వు అప్పులు చేశావు. లాస్ట్ టైం నువ్వు దొంగతనం చేస్తే నేను బయటికి తీసుకురావడానికి నేను అప్పు చేసి నీకు డబ్బులు ఇవ్వలేదా? అందుకే ₹1 కోటి అపోయింది. అది చాలదన్నట్టు ఆ రాహుల్ గారిని ట్రాప్ చేయడం కోసం లక్షలు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు మొత్తం పోయింది. అప్పుల వాళ్ళు నన్ను తరుగుతున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్నంటున్నావేంటి? ఇద్దరం కలిసే చేశాం. ఇప్పుడు ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలంటే మనకు ₹1 కోటి కావాలి. అది సంపాదించాలి. ఇప్పుడు మనకు డబ్బు కావాలి, అంతే కదా? అవును. ఆ అప్పులని తీర్చి హ్యాపీగా బతకాలి, అంతే కదా? అవును. సరే, ఈ వీడియో చూడు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసావు? డబ్బు కావాలి కదా, డబ్బులు రావాలి కదా. అదేంటి, ఈ వీడియోతో మనకి డబ్బు ఎలా వస్తుంది? మనకి కాదు, నాకు డబ్బు వస్తుంది. ఏమంటున్నావు? ఆ రాహుల్ గాడు నిన్ను కొట్టాడు, నువ్వు పడిపోయావు, కానీ బ్రతికావు. అదే ఇప్పుడు నువ్వు చచ్చావనుకో, వాడు కొట్టినందువల్లే నీ ప్రాణం పోయిందని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తా. ఈ కేస్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తా. రంజిత్, ఏం మాట్లాడుతున్నావు? నీకు మతిపోయిందా ఏంటి? రంజిత్ ఇక్కడ నా మాట విని చచ్చిపో. వద్దు. ఇంతకన్నా వేరే మార్గం లేదు. వద్దు, ప్లీజ్ వద్దు. చూశారు కదా సార్, అది వీడి చేసింది. రాహుల్ని ఇరికించడానికే ఇంత ప్లాన్ చేస్తారు సార్. ఇక ఏం చేస్తారో మీ ఇష్టం. కానిస్టేబుల్ సార్, రాహుల్ని బయటకు వదిలేసి వీళ్ళని లోపలికి తోసేయండి. అలాగే సార్. పద. థ్యాంక్స్ రాజ్. రాహుల్, టైం ఎప్పుడు మనది కాదు. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి బయటపడగలిగా, కానీ తప్పు చేసిన ప్రతిసారి నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇప్పటికైనా మనిషిలా మారు రాహుల్. ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా బ్రతికి చూపించు. నేనింకెప్పుడూ తప్పు చేయను. ఇకపై నాలో ఒక మారిన మనిషిని చూస్తారు. నా కొడుకుని విడిపించారు. ఇది అడ్డు పెట్టుకుని ఇంకెన్ని బిల్డప్లు ఇస్తారో ఏంటో. కర్మ. రాజ్, మీ మేలు మర్చిపోలేను. చిన్నవాళ్ళు అయిపోయారు, లేదంటే మీ కాళ్ళు పట్టుకోవాలనుంది. అత్తయ్య, ఏంటిది? వాడు వరుసకి బామర్ది అయినా నాకు తమ్ముడు కంటే ఎక్కువ. వాడు మారితే నాకు అంతే చాలు. అక్కా, ఇప్పుడు హ్యాపీయా? ఈ సంతోషం నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. అయ్యో అక్క, అదేం లేదు. రండి వెళ్దాం. రా రాహుల్. ఏమండి? ఎన్నాళ్ళురా, ఇంకెన్నాళ్ళురా ఇలా దిగజారుతూనే ఉంటావు? కాస్తైనా సిగ్గనిపించట్లేదురా నీకు? అంత సిగ్గే ఉంటే ఇలా ఇంతమందిలో అలా ఎలా తలదించుకుని నిలబడతాడమ్మా? నువ్వు క్షమించరాని తప్పు చేసిన ప్రతిసారి ఇక ఇంతకన్నా తప్పు చేయడు, ఇంతకన్నా దిగజారడు అని అనుకున్నావు. కాని అంతకంతకి నువ్వు దిగజారుతూనే ఉన్నావు. ఈ ఇంటి పరువు మంట కలుపుతూనే ఉన్నావు. ఛీ! తప్పైపోయిందమ్మమ్మా. బుద్ధి గడ్డి తిని ఏదో మైకంలో పడి ఇలా మీ ముందు క్రిమినల్లా నిలబడ్డాను. నన్ను క్షమించండమ్మమ్మా. బుద్ధి గడ్డి తింటేనే కదరా మనిషి పశువయ్యేది. కానీ మాట చెప్తే మారడానికి నువ్వు మనిషివి కాదు, దెబ్బ కొట్టి చెప్పడానికి నువ్వు పశువువి కాదు. నిన్ను మార్చడానికి, నీ కళ్ళు తెరిపించడానికి, స్వప్న కన్నీళ్లు తొడవడానికి నా కొడుకు కోడలు కూడా బజారు దానింటికి రావాల్సొచ్చింది. కాని అక్కడ జరిగిన హత్యకి నీతో పాటు కావ్యకి రాజు కూడా సంబంధం ఉందని పోలీసులు నమ్మాల్సొచ్చేది. వాళ్ళిద్దరూ కూడా ప్రమాదంలో పడాల్చేది. అదృష్టం బాగుంది కాబట్టి, సమయానికి సాక్ష్యాధారాలు సంపాదించారు కాబట్టి సరైన నేరస్తుణ్ణి పట్టించి నిన్ను విడిపించి వాళ్ళు బయటపడ్డారు. లేదంటే ఏం జరిగుండేదో ఆలోచించావా? అందుకే చేసిన తప్పుని ఒప్పుకోవడమే కాదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదని మీకు నేను మాటిస్తున్నాను. అందర్నీ నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇలాంటి తప్పు జరగదు అంటే మళ్ళీ ఇంకో కొత్త తప్పు చేస్తావా? ఎన్నిసార్లు క్షమించమని అడుగుతావురా? ఎన్నాళ్ళని ఇలా సారీ చెప్తూ ఉంటావురా? ఇంకెన్ని తప్పులు చేస్తూ పోతావు? పరిస్థితులు అనుకూలించక నువ్వే ఆ హత్య చేశావని రుజువైంటే జీవితాంతం జైల్లో చిప్పకుడు తినేవాడివి. ఒక్కసారి నిన్ను నమ్ముకున్న ఆ స్వప్నం చూడరా. నీకు జరగరాందేదైనా జరిగితే నీ భార్య బిడ్డ ఏమైపోయేవారో ఒక్కసారి ఊహించుకో. జీవితాంతం నీ పాప తండ్రి లేని బిడ్డగా పెరగాల్సొచ్చేదిరా. వెతవా, ఇప్పటికైనా కాస్త మారు, లేదంటే నిన్ను మనిషిని ఎవ్వరు అనరు. మారే లక్షణం కనిపిస్తుందా వాడ్లో? ఇప్పటికీ మారకపోతే ఇక ఆ దేవుడు కూడా వాణ్ణి కాపాడలేడు. నిజమే అమ్మమ్మా, మీరు నన్ను తిట్టడంలో తప్పులేదు. నన్ను నమ్మకపోవడంలో అర్థం ఉంది. నేనలా చేసుకున్నాను. బంగారం లాంటి భార్యని అర్థం చేసుకోకుండా బజార్ వాళ్ల మాటలు నమ్మాను. హారిని కాదన్నాను, కాకికి చేరువయ్యాను. దాని మోసానికి బలయ్యాను. ఇప్పుడు రాజ్ కావ్య వల్లే నా కళ్ళు తెరిచాను. ఇప్పుడు నా తప్పొప్పుకుని నేను మారాను అని చెప్పినా మీరెవరూ నమ్మరు. నన్ను నమ్మమని కూడా నేను అడగట్లేదు. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించమని మాత్రం అడుగుతున్నాను. నన్ను క్షమించండి. క్షమించాల్సింది మేం కాదు రాహుల్, మా అక్క. నిన్ను కట్టుకున్న నీ భార్య. నువ్వు ఇంత పశ్చాత్తాపడుతున్నా ఈ కుటుంబం మచ్చుకైనా నీ మీద జాలి చూపించట్లేదంటే ఒక్కసారి నీ గురించి నువ్వే గుర్తు చేసుకో. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు తెలుసుకో రాహుల్. నిన్ను నమ్ముకుని బతుకుతున్నా నీ భార్య పాపని నువ్వు మర్చిపోని క్షణం
ఈ కుటుంబం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం నువ్వు ఏం చేస్తావో, నీలో వచ్చిన మార్పుని ఎలా చూపిస్తావో నువ్వే ఆలోచించుకో. పుట్టబోయే బిడ్డ గురించి తర్వాత ఆలోచించొచ్చు కానీ ముందు ఈ పేపర్ తీసుకోండి. ఏంటది? నా కోరికల బకెట్ లిస్ట్. నా భర్త నా కోసం వంట చేసి పెట్టాలా? ప్రేమతో, చీర కట్టాలి, పద్ధతిగా, క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళాలి. సర్ప్రైజింగ్ గా చేసి పెడతాను, తిందు గాని. వాళ్ళకి నేను వంట చేస్తున్నానని తెలిసిందనుకో చికెన్ మీద పడి పీక్కు తింటారు. ముఖ్యంగా మన ముసల్ది వంటగది మీద దాని కన్ను ఎప్పుడు చూడు తింటూనే ఉంటుంది.